హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మా పిల్లలకి స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుగుతుందన్నమాట. సో అందుకని పిల్లల్ని అయితే నార్మల్ స్కూల్ టైమింగ్కే స్కూల్లో డ్రాప్ చేయమన్నారు, అలాంగ్ విత్ దేర్ సమ్ స్నాక్స్ అనమాట. పేరెంట్స్ మాత్రం 9:15 9:30 అరౌండ్ ఆ టైంకి వెళ్ళి వాళ్ళ సీటింగ్లో కూర్చోవాలన్నమాట. సో ఇలాగా పిల్లల్ని అయితే మేము వదిలేసాము. అండ్ ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి, చూసారా? వాళ్ళ క్లాస్ టీచర్స్ అందరూ ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నారనమాట అన్నీ, అండ్ ఏమేమి గేమ్స్ పెట్టాలి అని. సో నా డే అయితే ఈ లెమన్ టీ లేకుండా అయితే స్టార్ట్ అవ్వదు కదా. సో నేనైతే టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే వచ్చేసామన్నమాట. చూసారా, ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామన్నమాట, మళ్ళీ లేట్ అవుతుంది అని. సో ఇలా అందరూ వాళ్ళ సీట్స్లో వచ్చిన వాళ్ళు కూర్చున్నారు, ఇంకా కొంతమంది పేరెంట్స్ వస్తున్నారు. అండ్ ఇలా మంచిగా సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు అనమాట. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు పేరెంట్స్ అంతా, ఏం జరుగుతుంది అని చూడడానికి. సో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అండ్ పిల్లలకి 30 మీటర్స్ 50 మీటర్స్ 80 మీటర్స్ 100 మీటర్స్ అలా రన్నింగ్ రేస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ చూస్తుంటే చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి. ఈ స్కూల్ గ్రౌండ్ అయితే చాలా 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 బాగుంటుంది, చూసారా? సో ఇదండి గ్రౌండ్. ఇది ఓన్లీ ఈరోజు ఈవెంట్ చిన్నపిల్లలకి మాత్రమే. సో ఇలాగా పిల్లలందరూ ఒక రౌండ్ మొత్తం ఈ వాకింగ్ ట్రాక్లో మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. ప్రీకేజీకి ఒక సెక్షన్ ఉంది, జూనియర్ కేజీకి 2 సెక్షన్స్ ఉన్నాయి, సీనియర్ కేజీకి 3 సెక్షన్స్ ఉన్నాయి, అండ్ గ్రేడ్ 1కి అయితే 4 సెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళందరూ ఇలా గ్రౌండ్లో రిలేలాగా మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. సో చూసారా, అన్ని సెక్షన్స్ పిల్లలు ఇలా వెళ్తున్నారు. ఒకరు వాళ్ళ సెక్షన్ని రిప్రజెంట్ చేసుకుంటూ బోర్డు పెట్టుకుంటారనమాట. వాళ్ళతో పాటు వాళ్ళ క్లాస్ టీచర్ కూడా వెళ్తుంది, చూసారా? నాకైతే ఇది చాలా చాలా నచ్చిందనమాట. అసలు చూస్తుంటే మంచిగా యూనిఫామ్లో పిల్లలు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బాయ్స్కి గర్ల్స్కి సేమ్ యూనిఫామ్ కాబట్టి చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది. సో పిల్లలందరూ చాలా యూనిటీగా మంచిగా వెళ్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే చాలా బాగా పెట్టారనమాట, అన్నీ బాగున్నాయి. ఇలాగా ఎవ్రీ సెక్షన్ స్టూడెంట్స్ మొత్తం గ్రౌండ్ మొత్తం తిరిగేసి వెళ్తారనమాట. ఇప్పుడు మావాడు వెళ్తున్నాడు ఇక్కడ, ఇది మావాడి సెక్షనే. సో అయిపోయింది. ఇప్పుడు గ్రేడ్ 1 స్టూడెంట్స్ వస్తున్నారు, సీనియర్ కేజీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నేను రన్నింగ్ రేస్ అయితే తీయలేదు, ఎందుకంటే అటుపక్క ట్రాక్లో అది వీడియోకి కవర్ అవ్వలేదు. ఇది ఒక ఫన్ గేమ్ అనమాట. పిల్లలు అక్కడ బాల్స్ అన్నీ వాటిపైన పెట్టి తర్వాత ఒక ప్లాస్టిక్ కోన్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇందులో మావాడు కూడా ఉన్నాడు. సో ఆడుతున్నారు, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట మనం క్లాప్స్ ఇస్తుంటే పిల్లలకి. చిన్న పిల్లలైనా చాలా బాగా ఆడుతున్నారు అన్నమాట. సో వీడికైతే మధ్యలో కింద పడిపోయింది, పాపం చాలా ఫీల్ అయ్యాడు. మళ్ళీ తీసుకొని వెళ్ళాడు కానీ రాలేకపోయాడు. ఇట్స్ ఓకే. అండ్ ఇదొక ఫన్ గేమ్ అనమాట. ఇందులో మా పెద్దోడు ఉన్నాడు, ఆ ఎల్లో బాల్ పైన ఉన్నాడే మా పెద్దోడు. ఈ గేమ్ కూడా చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. ఇలా వచ్చి వాళ్ళు ఆ స్టిక్తో ఆ కోన్స్ అన్నీ పిక్ చేసుకొని వెళ్ళాలి. ఫైనల్లీ వాడైతే తీసుకొని వెళ్ళిపోయాడు. సో వాడు హ్యాపీ, మేము హ్యాపీ. ఇలా ఉంది ఈ గేమ్. అండ్ ఇవి సమ్ ఆఫ్ ది గేమ్స్ మాత్రమే నేను తీసుకున్నాను అనమాట. ఇది గ్రేడ్ 1 స్టూడెంట్స్. వీళ్ళు ఇలా బౌన్స్ అవుతూ బ్యాక్కి రావాలి. దీని తర్వాత చేసిన మూమెంట్కి అయితే అందరూ అక్కడ ఉన్న వాళ్ళు లిటరల్లీ షాక్. పిల్లలు అయితే చాలా 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 బాగా ఆడారు. సో వెయిట్ అండ్ వాచ్, దీని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది. ఆ బాల్స్ని తెచ్చి ఆ రింగ్స్లో పెట్టాలన్నమాట. సో పెట్టేశారు. దీని తర్వాత ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదైతే అసలు పిల్లలు సూపర్, చాలా బాగా వెళ్ళారు. గర్ల్స్కి బాయ్స్కి అందరికీ కండక్ట్ చేశారనమాట. సో చూసారా, ఈ అబ్బాయి అయితే ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు. సో ఇలా అనమాట ఈ గేమ్. ఇది ఇంకొక గేమ్ అనమాట. గ్రేడ్ 1 స్టూడెంట్స్కి ఇంకొక సెక్షన్కి ఈ గేమ్ పెట్టారు. సో ఈ బాల్ని ఆ రింగ్తో తీసుకొని వెళ్ళాలన్నమాట. లైన్ దాటి యువతలకు వస్తే డిస్క్వాలిఫై అవుతారు. సో ఈ పాప అయితే చాలా యాక్టివ్గా తీసుకెళ్ళిపోతుంది. సో ఇంకా మిగిలిన వాళ్ళు వస్తున్నారనమాట.
అక్కడే ఎండ్లో మేడమ్స్ ఉంటారు, ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని వాళ్ళ హ్యాండ్ పైన మార్కర్తో నోట్ చేసుకుంటారు. దీని తర్వాత చీరింగ్ డ్యాన్సెస్ అనమాట. ఇది ప్రీకేజీ వాళ్ళ డ్యాన్స్. ఇందులో మా వాడు కూడా ఉన్నారు. దీనికోసం అందరూ సేమ్ కలర్ షర్ట్స్ కావాలని ప్రీకేజీ వాళ్ళకి ఎల్లో కలర్ షర్ట్స్ ఇచ్చారు. తక్కువ టైంలోనే పిల్లలు అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. చూస్తుంటే పేరెంట్స్కి కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. చీర్స్ డ్యాన్స్ అనమాట. ఫస్ట్ ప్రీకేజీ వాళ్ళు, నెక్స్ట్ జూనియర్ కేజీ వాళ్ళు, ఇక్కడ ప్రీకేజీ జూనియర్ కేజీ ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ సీనియర్ కేజీ స్టూడెంట్స్, గ్రేడ్ 1 స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ అనమాట. వీళ్ళకి ఎల్లో కలర్, జూనియర్ కేజీ వాళ్ళకేమో వైట్ కలర్, గ్రేడ్ 1 స్టూడెంట్స్కి ఏమో బ్లాక్ కలర్. There's so much to learn, and oh, it's your turn to shine, shine your way. There's a feeling deep inside, you can let it be your guide to find your way. And there's no time for us to waste, gotta take it బట్ ఏ పేరెంట్స్కైనా కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ పిల్లలపైన ఉంటుంది. మ్యామ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మూమెంట్స్ అన్ని గుర్తుపెట్టుకోలేదు కదా, సో మ్యామ్ని చూసి పిల్లలు చేస్తున్నారు. షర్ట్స్ ముందే చెప్పారండి ఏ సెక్షన్ వాళ్ళకి ఏ కలర్ షర్ట్స్, టీ షర్ట్స్ తీసుకోవాలి అని. చిన్నపిల్లలైనా బాగా చేస్తున్నారు కదా. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ప్రీకేజీ జూనియర్ కేజీ పిల్లలు. సో వీళ్ళదైతే అయిపోయింది. ఇప్పుడైతే వీళ్ళు గ్రేడ్ 1 స్టూడెంట్స్ అనమాట. వీళ్ళైతే చాలా చాలా బాగా చేశారు. కొంచెం పెద్ద పిల్లలు కదండి. అండ్ 4 సెక్షన్స్ ఉన్నారు, వీళ్ళు అందరూ కలిపి చేస్తున్నారు. వీళ్ళకి డ్రెస్ కోడ్ బ్లాక్ కలర్ టీ షర్ట్. పేరెంట్స్ బాగా చేర్ అవుతున్నారు అనమాట, బాగా చిల్ అవుతున్నారు కూర్చొని. ఇవన్నీ చూస్తుంటే మంచి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. గర్ల్స్ బాయ్స్ డిఫరెన్షియేషన్ ఉండదండి. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ స్టెప్కి అయితే గ్రౌండ్లో బాగా క్లాప్స్ వచ్చాయి. బాగా ఎనర్జెటిక్గా చేశారు పిల్లలందరూ. మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. పిల్లలకి అసలు స్టేజ్ ఫేరే లేదండి, మంచిగా చేస్తున్నారు. ప్రాక్టీస్ కూడా ఎక్కువ టైం తీసుకోలేదు, పిల్లలు తొందరగానే సింకప్ అయ్యారనమాట. ఈ స్టెప్ సూపర్ ఉంది కదా. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ స్టాఫే ప్రిపేర్ చేశారు. సో ఇప్పుడైతే సీనియర్ కేజీ పిల్లలు, వీళ్ళు 3 సెక్షన్స్ ఉంటారు, అందరూ కలిసి వచ్చారు. ఇందులో మా పెద్దోడు కూడా ఉన్నాడన్నమాట. సో ఎక్కడ అనేది కనిపెట్టడం కష్టం అండి,
ఎందుకంటే అందరూ సేమ్ కలర్ డ్రెస్లో ఉంటారు కదా, సో ఎవరెవరని గుర్తుపట్టలేం. బట్ నాకైతే తెలుసు. ఇటు లెఫ్ట్ నుండి సెకండ్ ఉన్నాడు అనమాట మా వాడు, చైర్ దగ్గర ఫస్ట్ రోలో. బాగా సింక్లో ఉన్నారండి. ఇక్కడ మ్యామ్ చూపిస్తారనమాట వాళ్ళకి, సో మ్యామ్ని చూస్ చేస్తారు. నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందండి ఈవెంట్. అయిపోయేసరికి అరౌండ్ 2:30 అలా అయింది డిస్పర్సల్ అయ్యేటప్పటికి. చాలా మంచిగా అనిపించాయి ఈ డ్యాన్స్ అయితే. చిన్నపిల్లలు సేమ్ డ్రెస్లో మంచి సింక్లో చేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. దట్టు నాకు ఈ గ్రౌండ్ అంటే చాలా ఇష్టం. సో అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలందరూ మళ్ళీ ఎండ్ రిలే చేసుకుంటూ ఒక రౌండ్ మొత్తం గ్రౌండ్లో తిరిగేసి అన్ని సెక్షన్స్ వాళ్ళు ఇలాగా వెళ్తారనమాట. ఇదే ఎండ్. దీని తర్వాత అందరూ గ్యాదర్ అయ్యి నేషనల్ యాంథమ్ చెప్పేసి డిస్పర్స్ అయిపోతారు. సో ఇన్ బిట్వీనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ జరిగిపోయాయి అన్నమాట. బాగున్నారు కదా పిల్లలందరూ, సేమ్ యూనిఫామ్లో చిన్న చిన్న పిల్లలు. వీళ్ళందరూ జూనియర్ కేజీ పిల్లలు. సో వీళ్ళు సీనియర్ కేజీ పిల్లలు అనమాట. ఇది సీనియర్ కేజీ ఏ సెక్షన్ వెళ్తున్నారు. సో ఇప్పుడు వచ్చేది సీనియర్ కేజీ బి సెక్షన్ అనమాట. సో ఇందులో మా పెద్దోడైతే ఉంటాడు. పాపం చేతుల నొప్పులు వస్తాయి ఊపేసి పిల్లలకి. పెద్దోడు వెళ్ళిపోయాడు, నవ్వుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయిపోయింది సీనియర్ కేజీ అయిపోయింది. ఇప్పుడు గ్రేడ్ 1 వాళ్ళ 4 సెక్షన్స్ వస్తున్నారు. సెక్షన్కి 20 మెంబర్సే ఉంటారండి, ఎక్కువ ఉండరు. చూసారా, ఇది ఒక సెక్షను. ఇంకొక 3 సెక్షన్స్ వస్తున్నారు. ABCD 4 సెక్షన్స్ ఉంటారు గ్రేడ్ 1కి. మంచిగా అందరూ చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎండ్ వాక్ అన్నమాట ఇది. అయిపోయింది, అందరూ తిరిగేశారనమాట. అన్ని సెక్షన్స్ పిల్లలు అయిపోయారు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఓన్లీ గ్రేడ్ 1 వరకే, 4 క్లాసెస్. సో అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యి నేషనల్ యాంథమ్ చెప్పేసి డిస్పర్స్ అయిపోతారు. సో వాళ్ళ క్లాస్ టీచర్స్ ఇలాగా నేషనల్ యాంథమ్ అయిపోయాక ఎవరి పిల్లలు నా సెక్షన్స్కి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది డిస్పర్సల్ టైము. దీని తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళు పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.